శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించినట్లయితే సంవత్సరం మొత్తం అపారమైన ధన సంపద కలుగుతుందో, ధనలాభం కలగటానికి, జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకోవటానికి, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికింది, క్షీరసాగరాన్ని చిలికింది కార్తీక శుక్ల ద్వాదశి. అందుకే దీన్ని చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి, పాల సముద్ర ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఉత్తాన ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ చిలుకు ద్వాదశి రోజు ముక్కోటి దేవతలతో కలిసి బృందావనానికి వచ్చి తులసి మాతను వివాహం చేసుకున్న రోజు. అందుకే ఈ చిలుకు ద్వాదశి రోజు దేవాలయంలో తులసి దామోదరుల కళ్యాణాన్ని అందరూ దర్శనం చేసుకోవాలి. కార్తీక మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. అందుకే కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా మనస్సులో కార్తీక దామోదరాయ నమః అనుకుంటూ ఉండమని మనకు పురాణాల్లో చెప్పారు. కాబట్టి తులసి దామోదరుల కళ్యాణం జరిగిన రోజు ఈ చిలుకు ద్వాదశి. పెళ్లి సమస్యలు ఉన్నవాళ్ళు, 30 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ చిలుకు ద్వాదశి రోజు తులసి దామోదరుల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శించి ఆ కళ్యాణ అక్షింతలు శిరస్సును ధరిస్తే జాతకంలో ఉన్న కుజదోషాలు, సర్పదోషాలు అన్నీ తొలగిపోయి వెంటనే మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది. అలాగే ఈ చిలుకు ద్వాదశి రోజు ఒక ప్రత్యేకమైన దానం ఇస్తే జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. సంవత్సరం పాటు ధనానికి లోటు ఉండదు. అదే పెరుగన్నం దానం. క్షీరాబ్ది ద్వాదశి రోజు దద్యోజనం, పెరుగన్నం మీ చేత్తో ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకు దానం ఇవ్వండి. మీకు సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు. ఆర్థికంగా ఎప్పుడూ అవసరానికి చేతిలో డబ్బు ఉంటుంది. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏ ఇంట్లో ఆడవాళ్ళైతే తులసి కోట దగ్గర శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్కు ఈ గుర్తు ముగ్గులు వేస్తారో ఆ ఆడవాళ్ళు విష్ణు ప్రియలు అవుతారని పురాణాల్లో చెప్పారు. అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మహిళలు అవుతారని పురాణాల్లో చెప్పారు. కాబట్టి విష్ణుమూర్తికి ప్రియమైనటువంటి భక్తురాళ్ళు అవ్వాలంటే చిలుకు ద్వాదశి రోజు ఆడవాళ్ళందరూ కూడా మీ ఇంటి ఆవరణలో కానీ ఎక్కడైనా సరే తులసి కోట దగ్గర బియ్యపిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్కు గుర్తు ముగ్గులు వేయండి. లేదా విష్ణు సంబంధమైన ఆలయం ముందైనా సరే ఈ ముగ్గులు వేయండి. దేవాలయాన్ని శుభ్రం చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు. చిలుకు ద్వాదశి రోజు విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చేయండి. అక్కడ చీపురుతో చిమ్మి చక్కగా ముగ్గులు వేయండి. కొన్ని వేల రెట్లు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అసలు కార్తీక మాసంలో ఎవరైనా దేవాలయంలో సేవలు చేస్తే జన్మ జన్మల పాటు రాజవైభవం కలుగుతుందని కూడా పురాణాల్లో చెప్పారు. అలాగే కార్తీక మాసంలో అందరూ దీపాలు వెలిగిస్తారు. ఈ చిలుకు ద్వాదశి రోజు ఏదైనా దీపం కొండెక్కితే ఆ కొండెక్కిన దీపాన్ని వెలిగించండి. కొన్ని వేల రెట్లు, కొన్ని వేల దీపాలు వెలిగించినటువంటి ఫలితం కలుగుతుంది. చిలుకు ద్వాదశి అందరూ కూడా కొండెక్కితే ఏదైనా దీపం ఎక్కడైనా దేవాలయంలో ఆ కొండెక్కిన దీపాన్ని వెలిగించండి. అలాగే చలిమిడి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసినటువంటి పిండి దీపాలు, చలిమిడి దీపాలు ఈ చిలుకు ద్వాదశి రోజు వెలిగించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక దోషాలన్నీ పోవాలంటే ఈ చిలుకు ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయంలో మినుములు కానీ మినప్పప్పు కానీ దేవాలయంలో అర్చకులకు దానం ఇవ్వండి. ఈ దానం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. మినుములు కానీ మినప్పప్పు కానీ సూర్యాస్తమయ సమయంలో అర్చకులకు దానం ఇవ్వాలి. అలాగే ఈ చిలుకు ద్వాదశికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనకి గోలోకం ఉంటుంది, కృష్ణుడు రాధ ఉండే లోకం. ఆ గోలోకం మరణించిన తర్వాత రావాలంటే చిలుకు ద్వాదశి రోజు ఒక తులసి దళం నోట్లో వేసుకొని నవలాలి. అలా నవిలితే మరణించిన తర్వాత గోలోకం వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. అలాగే జన్మ జన్మల దరిద్రాలు పోవాలంటే చిలుకు ద్వాదశి రోజు నర్మదా బాణలింగం ఎవరికైనా దేవాలయంలో దానం ఇవ్వాలి. శివలింగాల్లో పాదరస శివలింగం, స్ఫటిక శివలింగం ఇలా రకరకాలు ఉంటాయి. నర్మదా బాణలింగం అని ఉంటుంది. ఆ నర్మదా బాణలింగాన్ని
ఈ చిలుకు ద్వాదశి రోజు దానం ఇస్తే విష్ణువుకి ఇష్టమైన రోజు కాబట్టి జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. అలాగే సాలగ్రామము, తులసి దళము ఈ 2 కలిపి దానం ఇచ్చినా కూడా దరిద్రాలన్నీ పోతాయి. సాలగ్రామం ఇవ్వటం కుదరకపోయినా మీరు ఏ దానం ఇస్తున్నా సరే చిలుకు ద్వాదశి రోజు ఒక తులసి దళం పెట్టి ఆ దానం ఇవ్వండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే అందరూ కార్తీక మాసంలో దీపదానం చేస్తారు. దీపం వెలిగించి దక్షిణతో పాటు దేవాలయంలో బ్రాహ్మణులకు దానం ఇస్తారు. ఈ దీపదానం అనేది మామూలు సమయంలో చేసిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఫలితం రావాలంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి రోజు దీపదానం ఇవ్వాలి. కార్తీక మాసంలో దీపదానం ఏ రోజు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయంటే 4 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు రావాలంటే చిలుకు ద్వాదశి రోజు దీపదానం ఇవ్వండి. ఇలా క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.